అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7వ సూర 54వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఇన్న రబ్బకుముల్లాహుల్లజీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద ఫీ సిత్తతి అయ్యామిన్ థుమ్మస్తవా అలల్ అర్షి యుగ్షిల్ లైలన్ నహార యత్లుబుహు హతీసన్ వశ్శంస వల్ ఖమర వన్నుజూమ ముసఖ్ఖరాతిన్ బిఅమ్రిహి అలా లహుల్ ఖల్ఖు వల్ అమ్రు తబారకల్లాహు రబ్బుల్ ఆలమీన్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క వాక్యములో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నిస్సందేహంగా అల్లాహయే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను భూమిని 6 రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై అర్ష్పై ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి, సృష్టి ప్రక్రియ ఆయన సొంతం, ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు గలవాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఆయతులో మనకు ఏమి తెలియజేస్తున్నాడు? ఆ అల్లాహయే భూమిని మరియు ఆకాశాలను 6 రోజులలో సృష్టించాడు. ఈరోజు మనం నివసిస్తున్నటువంటి భూమి, ఆ తరువాత మన పైన ఆకాశం, ఇవి రెండు కూడా ఆ అల్లాహయే 6 రోజులలో సృష్టించాడు. అదేవిధంగా ఈ యొక్క పగటి పూట మనం ఏదైతే పని చేసుకుంటున్నామో ఈ పగలుపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాత్రిని కూడా కప్పివేస్తాడు. ఆ రాత్రిని విశ్రాంతి సమయంగా మన కోసం తయారు చేయడం జరిగింది మరియు పగటిని పనిచేసే విధంగా చేయటం జరిగింది. ఆ తరువాత సూర్యచంద్రులను నక్షత్రాలను ఆ అల్లాహయే తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞ ప్రకారమే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనేటువంటివి అవి తమ యొక్క సమయాన్ని బట్టి బయటకు రావడం జరుగుతుంది. ఈ సృష్టి మొత్తం కూడా అల్లాహకే చెందుతుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము ఆయన ఆజ్ఞ అనుసారం నడుస్తుంది. మరి సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు గలవాడు సోదరులారా. కాబట్టి ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి, ఈ సమస్తానికి మూలాధారమైనటువంటి ఆ వాస్తవమైనటువంటి సృష్టికర్త ఆ అల్లాహ్నే మనందరం కూడా ఆరాధ్య దైవంగా చేసుకొని ఆరాధించాలి. తద్వారానే మనం ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ సఫలీకృతులం అవుతాము.